గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రోటీన్ దోశ అండ్ మటన్ కీమా రోల్స్ అనేది చేయబోతున్నాను నేను. సో దానికోసం మనం ఏమేమి తీసుకుంటున్నాము అంటే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రోటీన్ పౌడర్ ఒక 4 స్కూప్స్, అట్లనే సీడ్స్ పౌడర్ ఒక 4 టీ స్పూన్స్. మనం మామూలుగా సీడ్స్తో చేసిన పౌడర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం పిస్తా వాల్నట్స్ని డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని ఒక 4 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. అట్లనే జీలకర్ర పౌడర్ అంటే నాకు ఇష్టం, సో కొంచెం తీసుకుంటున్నాను. దాంతోపాటు మనం కల్లుప్పుని గ్రైండ్ చేసి సాల్ట్ రూపంలో చేసేసుకొని దాన్ని నేను యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బేటర్ని ప్రిపేర్ చేద్దాం. సో ఫస్ట్ మనం ప్రోటీన్ పౌడర్ ఒక 4 స్కూప్స్ అనేది నేను చెప్పుకున్నాను, దాన్ని తీసుకుందాము. దాంట్లోకి మనం బాదం పిస్తా వాల్నట్స్తో చేసిన పౌడర్ని ఒక 4 టీ స్పూన్స్ అనేది మనం తీసుకుందాము. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ ఒక పావు టీ స్పూన్, అట్లనే మనం కల్లుప్పుతో చేసిన సాల్ట్ని ఒక పావు టీ స్పూన్. వాటన్నిటిని మంచిగా కలుపుతూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము ఈ మిశ్రమాన్ని కలుపుతాం. ఇప్పుడు కొంచెం లంప్స్ లేకుండా, ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ పిండిలు కాబట్టి మనం వాటర్ పోసినప్పుడు కొంచెం లంప్స్గా ఫామ్ అవుతాయి. అట్లా కాకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెంగా కలుపుకుంటూ ఎక్కడా కూడా లంప్స్ అట్లాంటివి ఏం లేకుండా చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ని వాడుతున్నాను. సో మన ఇంట్లో హ్యాండ్ బ్లెండర్స్ ఉంటాయి, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. పిండి అంతా బాగా చక్కగా ఎలాంటి లంప్స్ లేకుండా కరిగిపోయిన తర్వాత దాన్ని ఒక 5-10 మినిట్స్ పక్కన పెడదాం. ఈరోజు నేను మీకు మటన్ బ్రోకలీ మిక్స్డ్ కీమా రోల్స్ ర్యాప్డ్ ఇన్ ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్రోటీన్ దోశకి బేటర్ ఎలా కలుపుకోవాలి అనేది చూపించాను. సో ఇప్పుడు మటన్ కీమా రోల్స్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను, 200 grams బ్రోకలీ తీసుకున్నాను. సో దాంట్లో కావాల్సిన ఆనియన్స్, గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, చిల్లీ పౌడర్, we have turmeric powder, we have ginger garlic paste, we have dhania powder and we have salt. So కల్లుప్పుని నేను గ్రైండ్ చేసి సాల్ట్ రూపంలో చేసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు నాకు కొంచెం గార్లిక్ ఫ్లేక్స్ అనేది ఇష్టం అనమాట, అందుకు నేను ఇలా తీసుకున్నాను. ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ అంతగా నచ్చకపోతే గార్లిక్ ఫ్లేక్స్ని స్కిప్ చేయొచ్చు, ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వాడచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో జస్ట్ వెజల్ కొంచెం వేడేదాకా నేను హై ఫ్లేమ్లో పెడుతున్నాను. అదర్వైజ్ ఈ వెజల్స్కి మనం జస్ట్ 0 ఆయిల్ కుకింగ్ చేయొచ్చు, బట్ నాన్ వెజ్ కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేస్తాను. సో 0 ఆయిల్ కుకింగ్, దాంతోపాటు సిమ్లోనే లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా టేస్టీగా టెక్స్చర్ ఆఫ్ ద వెజిటేబుల్స్ కానీ టేస్ట్ ఆఫ్ ద మీన్స్ ఏదైనా డిష్ మనం ప్రిపేర్ చేసేది పోదనమాట, అట్లనే ఉంటుంది, మీరు చూస్తారు ఇప్పుడు. సో యా, వెజల్ హీట్ అయింది, నేను లో ఫ్లేమ్ తీసుకొచ్చాను. యూజువలీ నేను 1/2 టీ స్పూన్ వెజిటేబుల్స్, ఆకుకూరలు అయితే నేను అసలు ఆయిల్ వేయను, ఎందుకంటే ఆకుకూరల నుంచి యూజ్ అవుతుంది కొంచెం. బట్ నాన్ వెజ్ కాబట్టి 1 టీ స్పూన్ వేస్తున్నాను అనమాట. నేను యాక్చువల్లీ పర్సనల్ కోకోనట్ ఆయిల్ వాడతాను. కోకోనట్ ఆయిల్ వాడొచ్చు, మనకి గానుగ నూనెలో కూడా అవైలబుల్ ఉంటాయి కోకోనట్ ఆయిల్స్, వాడచ్చు. నాకు ఇది కొంచెం హ్యాండీగా వస్తుందని నేను ఇది వాడతాను. మీరు గానుగ నూనెదైనా వాడచ్చు. మనకి యాక్చువల్లీ లినోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట ఇందులో, బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. స్పెషల్లీ పిల్లలకు కూడా మనం అది అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. సో ఆయిల్ హీట్ అయింది. సో నేను కొంచెం ఇక్కడ ఒక 3 to 4 లవంగాలు వేస్తున్నాను, ఒక ఇలాచి వేస్తున్నాను, యాలక్కాయ, దాంతోపాటు వెరీ లిటిల్ అనమాట చెక్క, లవంగం మొక్కంటాం కదా, సో అవి నేను వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి బాగా రోస్ట్ అయిన తర్వాత మనం చిల్లీ గార్లిక్ ఫ్లేక్స్ అనేది వేసుకుంటున్నాము. మీరు చూడొచ్చు చిల్లీ కలర్ అనేది చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. సో దాంతోపాటు కొంచెం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా ఏగేదాకా మూత పెట్టేసి అవి ఏగిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని మంచిగా వేసి అందులోనే కొద్దిగా ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, తగినంత పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్ల కారం వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేస్తాం. 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఉడికిపోయిందో, మొత్తం బాగా కలిసిపోయింది, చాలా తొందరగా ఉడుకుతుంది అనమాట. అండ్ మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాం. ఈ టైంలో కొంచెం ఒక 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఓకే, మంచిగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత కూడా వేయొచ్చు గార్నిష్ కోసం, బట్ ఈ మీట్తో పాటు ఉడకనిస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని నేను ఇప్పుడు కొంచెం వేస్తాను, లాస్ట్లో కొంచెం వేస్తాను. మూత పెట్టేసి ఇప్పుడు మంచిగా ఉడకనివ్వండి. కొంచెంసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇంకొంచెం వాటర్ ఉంది, మనకి డ్రై రోస్ట్ కావాలి కాబట్టి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం.
సో లెట్స్ సీ అనదర్ 3 minutes I kept. యూ కెన్ సీ మొత్తం డ్రై అయిపోయింది. సో ఇట్లా డ్రై వచ్చే వరకు, మాయిశ్చర్ అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇట్స్ డన్. మంచిగా కుక్ అయింది. ఇట్స్ డన్. సో ఐఎమ్ కీపింగ్ దీన్ని నేను కొంచెం కూల్ అయ్యే వరకు పక్కకు పెట్టేస్తున్నాను. ఈలోపు మనం ఇంకొక వెజల్ పెట్టుకొని 1/2 teaspoon ఆయిల్ వేసేసి అందులో మంచిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలు వేసేసి మనం కొంచెం సాట్ చేస్తామన్నమాట. ఎక్కువ ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మూత పెట్టేసి ఒక్క 5 minutes ఉంటే అయిపోతుంది. 5 minutes అయిన తర్వాత మనం చూసామంటే మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి దోశ ప్రిపేర్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ దోశ బేటర్ ఎలా చేసుకోవాలో చెప్పున్నాను. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆనియన్కి ఆయిల్ అప్లై చేసేసుకొని పెనం అంతా అప్లై చేసిన తర్వాత ఆయిల్ని మనం దోశ పోద్దాం. సో మనకి మిగతా దోశలు వచ్చినట్టు రాదు. సో మీరు కొంచెం జాగ్రత్తగా వేయాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉంచితే తర్వాత దాన్ని చిన్నగా ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ ఒక 2-3 minutes కవర్ చేసేసి ఫ్రై చేయాలి. ఈజీ మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టఫ్ చేద్దాం. సో ముందుగా చేసుకున్న మటన్ కీమా, కొంచెం బ్రోకలీ ముక్కలు అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా రోల్ చేసేసి జస్ట్ ఒక 2 seconds అట్లా ఉంచామంటే అది మంచిగా స్టిక్ అయిపోతుంది. సో మన యమ్మీ వేడి వేడి మటన్ బ్రోకలీ ప్రోటీన్ దోశ రెడీ.